నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి రెండు రాష్ట్రాలలో రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపాయి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీ కోసము, ఆయన రాజకీయంగా ముందుకెళ్లడం కోసము, రాజకీయ నాయకుడు కాబట్టి 196 చెప్తాడు. ఆయన చెప్పిందే శిలా శాసనం లాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేమని చెప్పి, నేను చెబితే ఆయన ఆపేశాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెబితే అదే శిలా శాసనం లాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఆయన 196 చెప్తాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి 196 చెప్తాడు. రెండు రాష్ట్రాల మధ్య ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం, ఆయన రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం చాలా చెప్తా ఉంటాడు పొద్దున్న లేచినప్పటి నుంచి. అవన్నీ నిజాలు అవుతాయా? వాస్తవంగా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది జగన్మోహన్ రెడ్డి గారే. అందులో అనుమతులు లేకుండా, డిపిఆర్ లేకుండా వెళ్ళి ఒక శిలాఫలకం పెట్టేసి రిబ్బన్ కట్ చేసి వచ్చేసి నేను రాయలసీమను ఉద్ధరించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి గప్పాలు కొట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో గ్రీన్ ట్రిబ్యునల్లో మొట్టికాయలేసింది, కేంద్ర ప్రభుత్వము మొట్టికాయలేసింది. పర్మిషన్ లేకుండా, డిపిఆర్ లేకుండా ఏ విధంగా నువ్వు శంకుస్థాపన చేస్తావు, ఏ విధంగా పనులు ప్రారంభిస్తావని చెప్పి మొట్టికాయలేస్తే పర్యావరణ అనుమతులు కూడా తెచ్చుకోకుండా ఆయన ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పర్యావరణ అనుమతులు కంపల్సరీగా ఉండాలి, దానికి సరైనటువంటి డిపిఆర్ ఉండాలి, సరైనటువంటి అనుమతులు ఉండాలి, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా రాయలసీమలో ఆ ఓటు బ్యాంకు రాజకీయాల కోసము, రాయలసీమని ఉద్ధరించడానికే ఈయన రాజకీయాల్లోకి వచ్చినాడు అని చెప్పి చెప్పుకోవడం కోసము ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి తాడు బొంగరం లేకుండా ఆయన శంకుస్థాపన చేసి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు ఆపేశాడని చెప్పి ఈయన అబద్ధాలను పదే 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 తన వార్తాపత్రికల ద్వారా, తన మీడియా ఛానళ్ళ ద్వారా, పెయిడ్ బ్యాచ్ ద్వారా చెప్పించి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారికి కౌంటర్గా కూటమి నాయకులైతే వచ్చి అసలు దానికి డిపిఆర్ఏ లేదు, దానికి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు అసలు లేనే లేవు, పర్యావరణ అనుమతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా లెటర్ రాసినటువంటి పాపాన పోలేదు. అసలు ప్రాజెక్టు కట్టాలనేటువంటి ఉద్దేశం ఉంటే కదా, దానికి అనుమతులు తేవాలనో, లేకపోతే ఒక డిపిఆర్ పెట్టాలనో, లేకపోతే పర్యావరణ అనుమతులు తీసుకొని రావాలనో, ఒక పని చేయాలని ఉంటే అది ఒక విధంగా ఉంటుంది. పని ఆగిపోవాలని కదా కేవలం శంకుస్థాపన మాత్రమే చేసి మభ్యపెట్టి రాయలసీమ ప్రజలను మోసం చేసి రాయలసీమకు ద్రోహి అని ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. దీన్ని గమనించారు కాబట్టే రాయలసీమలో పట్టుమని 10 సీట్లు కూడా రాలేదు. వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉంటుంది అని చెప్పుకునేటువంటి రాయలసీమలో పట్టుమని 10 సీట్లు కూడా రాకపోవడానికి కారణం ఇటువంటి ఊసర వెళ్ళి రాజకీయాలే. ఇక్కడ చూడండి, సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే, అయినా అడ్డగోలుగా అవాకులు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆపేశారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. తన ఒత్తిడితోనే ఈ పథకం నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపేశారంటూ తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయన వ్యాఖ్యలపై వాస్తవాలేమిటో ప్రజల ముందు ఉంచారు. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఆయన బీఆర్ఎస్కు కౌంటర్ ఇవ్వడానికి, కేసీఆర్ గారిని తట్టుకోవడానికి సో ఎన్నో చెప్తా ఉంటాడు. అవన్నీ నిజాలు అనుకొని రేపు పొద్దున వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాడు అనుకోండి, అది తప్పు అంటారు. ఎందుకంటే మనకు అనుకూలంగా ఉండేది మాత్రమే తీసుకుని మనకు వ్యతిరేకంగా ఉండేది తప్పంటే ఎట్లా అది? సో రేవంత్ రెడ్డి గారు కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎన్నో చెబుతూ ఉంటాడు. దాన్ని ఒక పారామీటర్గా తీసుకొని ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడని చెప్పి అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చూడండి, అనుమతులు లేవు, డిపిఆర్ కూడా లేదు, అయినా 3,378 కోట్ల అంచనాలతో 2020 మే 5వ తారీఖున ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం. స్టే విధించిన జాతీయ హరిత ట్రిబ్యునల్. సో వాళ్ళు పర్యావరణ అనుమతులు లేదని స్టే విధిస్తే పర్యావరణ అనుమతుల కోసం అప్లై చేయాల్సింది పోయి, కేంద్రంతో కొట్లాడాల్సింది పోయి, సో 30 పైచిలుకు మంది అంటే లోక్సభ రాజ్యసభతో కలిపి దాదాపు 32-33 మంది ఎంపీలు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఈయన మాట అప్పట్లో వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు వింటా ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే ఏ బిల్లు పెట్టినా చేతులు ఎత్తాడు మన మనిషి అనుకున్నటువంటి రోజుల్లో కూడా పర్యావరణ అనుమతులు కూడా తెచ్చుకోకుండా సీమ ఎడారిగా ఉన్నటువంటి సీమలో
ఆ సీమ ప్రజల గొంతు నొక్కింది జగన్మోహన్ రెడ్డి. ఇక చూడండి, పర్యావరణ అనుమతులు వచ్చాకే చేపట్టాలని కేంద్రం ఆదేశాలు, స్టే ఎత్తివేయించేందుకు 3.5 ఏళ్లలో ప్రయత్నమే చేయని వైసీపీ సర్కార్. నిజాలు బయటపెట్టిన ప్రభుత్వ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాల వెల్లడి. ఈ వివాదంలో చంద్రబాబుపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ఎత్తు, వాస్తవాలను వెల్లడించడంలో చిత్తు. సో నోటికొచ్చింది, మనకు అక్రమార్జనతో పెట్టుకున్నటువంటి ఒక పేపర్ ఉంది, ఒక మీడియా సంస్థ ఉంది, 5 రూపాయలు ఇస్తే పోస్టులు వేసేటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి నోటికొచ్చినట్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు. అసలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు స్పెల్లింగ్ కూడా తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కనీసము కల్వర్ట్లు కూడా కంప్లీట్ చేయని, ఆ కాలువల్లో మట్టి తీయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టుల గురించి, లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. కనీసం కాలువల్లో, పంట కాలువల్లో, ఆ గోదావరి జిల్లాల్లోకి వెళ్తే, కోనసీమల్లోకి వెళ్తే ఆ పూడిక కూడా తీయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈయన కంప్లీట్ చేస్తాడంట అని చెప్పి శంకుస్థాపన చేసి, అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా, అదేవిధంగా డిపిఆర్ లేకుండా 3,378 కోట్లతో శ్రీకారం చుట్టి మొటిక్కాయలు తిని, సో కనీసం పర్యావరణ అనుమతులు కూడా తేవడానికి ప్రయత్నాలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, సీమలో నీళ్లు లేకపోవచ్చు, కానీ విఘ్నత ఉంది ప్రజల్లో. ఆ విఘ్నతతో ఆలోచించారు కాబట్టి మీకు పట్టుమని 10 సీట్లు కూడా రాలేదు. కాబట్టి ఇట్లే ముందుకు పోతే ఆ గెలిచిన 2-3 సీట్లు కూడా నెక్స్ట్ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.